ఎలా ఉన్నావు బేబీ? ఇంకెలా ఉంటాను? నీకు తెలీదారా నేనెలా ఉన్నాను? బిడ్డను కడుపులో మోస్తూ ఆ రహస్యాన్ని గుండెల్లో మోస్తూ పక్కన ఉండాల్సిన నువ్వు లేక, మంచి చెడు ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయాను. నాలో నేనే విసిగిపోయాను హరీష్, విసిగిపోయాను. నేను అస్సలు వదిలిపెట్టి వెళ్ళను కీర్తి. అసలు నీకు దూరమై ఇన్నాళ్ళు నేను ఎన్ని బాధలు పడ్డానో. నువ్వందరి మధ్య ఉండి కూడా అంతకన్నా ఎక్కువ నరకం అనుభవించుంటావు. సారీ బేబీ, ఇదంతా నా వల్లే. ఏడవకు, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ హరీష్. ఇక చాలు కీర్తి, ఇక చాలు. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు ఇక చాలు మనకి. ఇక నువ్వు దేని గురించి బాధపడకు, పడనివ్వను కూడా నేను. చిన్నాళ్ళు నా కోసం నువ్వు, నీ గురించి నేను. కానీ ఈ క్షణం నుంచి మనిద్దరం కలిసి మన బిడ్డ గురించి ఆలోచించాలి. టెడ్డీ, ఏమంటున్నావు? వినబడట్లేదే. బేబీ, నా బేబీ తన్నేస్తున్నాడు తెలుసా? ఇన్ని రోజులు చూడ్డానికి రాలేదు కదా, అందుకే కోపంతో తన్నేస్తున్నట్టున్నాడు. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే కీర్తి. బిడ్డ పుట్టే లోపల నేను ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోతాను. కానీ విపరీతమైన షాకింగ్ న్యూస్ కానీ బాధ పెట్టే విషయాలు కానీ చెప్పకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. లేదంటే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. ఈ లోపు అన్నయ్య కూడా బయటికొస్తే నాకు కావాల్సింది ఏమీ లేదు. వస్తాడు కీర్తి, తులసి కోసమైనా రావాలి. నువ్వు ఇక్కడి నుంచైనా టైంకి భోంచేస్తూ మెడిసిన్స్ వాడుతూ హ్యాపీగా ఉండాలి. లేకపోతే ఊరుకునేది లేదు, సరేనా? ఏం చేస్తావేంటి? ఏం చేస్తాం? నీ విషయానికి ఒకసారి గుర్తు చేస్తుంటాం బేబీ.